నిర్మల్ జిల్లాలో రేపటి నుంచి నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పరీక్షా కేంద్రాల సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సూచించారు. పరీక్ష రాసే విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం నిబంధన నేపథ్యంలో ఉదయం 9 గంటల తర్వాత లోనికి అనుమతించబడదని తెలిపారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని కోరారు. జరగబోయే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ గురించి నిర్మల్ డిస్ట్రిక్ట్ పోలీస్ అన్ని రకాల బందోబస్తు అరేంజ్మెంట్ చేయడం జరిగింది. పేపర్స్ పోలీస్ స్టేషన్ నుంచి విడ్రాల్ నుంచి మొదలుకొని ఆ పేపర్స్ రూట్ లో వెళ్ళేటప్పుడు మరియు సెంటర్ వద్ద కూడా మరియు ఎగ్జామ్ అయిన తర్వాత పేపర్స్ పోస్ట్ ఆఫీస్ లో డివైడ్ అయిన తర్వాత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాటి ఎస్కార్ట్ చేస్తారు. తర్వాత సెంటర్ వద్ద కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెంటర్ వద్ద కూడా మినిమం 1 మేల్ ఆఫీసర్ 1 ఫీమేల్ ఆఫీసర్స్ కూడా బందోబస్తు పెట్టడం జరిగింది. ఎస్ఐ కూడా ఆ సెంటర్స్ అన్ని రెగ్యులర్ గా పెట్రోలింగ్ చేసి చెక్ చేసుకోవడం జరుగుతుంది. మేము విద్యార్థులకు తెలియజేది ఏంటంటే ఆ సెంటర్ కొద్దిగా ఇన్ టైం చేరుకోండి. ఆ టైం అయిపోయేటప్పుడు వస్తే కొంచెం మీకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మళ్ళీ వచ్చే స్టూడెంట్స్ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మేము ట్రాఫిక్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జరగబోయే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ గురించి నిర్మల్ డిస్ట్రిక్ట్ పోలీస్ అన్ని రకాల బందోబస్తు అరేంజ్మెంట్ చేయడం జరిగింది. పేపర్స్ పోలీస్ స్టేషన్ నుంచి విడ్రాల్ నుంచి మొదలుకొని ఆ పేపర్స్ రూట్ లో వెళ్ళేటప్పుడు మరియు సెంటర్ వద్ద కూడా మరియు ఎగ్జామ్ అయిన తర్వాత పేపర్స్ పోస్ట్ ఆఫీస్ లో డివైడ్ అయిన తర్వాత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు